ఇలాంటి పిల్లల్ని కన్నందుకు మాలాంటి అమ్మ నాన్నలు సిగ్గుపడాలి. జరిగిందేదో జరిగిపోయింది అత్తయ్య, వదిలేయండి. మనం వచ్చిన పని చూసుకుని త్వరగా వెళ్ళిపోతే మంచిది. రండత్తయ్య. పల్లవి, ఏంటలా చూస్తున్నావు? అత్తయ్య గారి కాళ్ళకి దండం పెట్టు. అలాగే అక్క. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. నన్ను చూడ్డానికి వచ్చినందుకు థ్యాంక్స్ అత్తయ్య. నన్నత్తయ్య అని పిలవకు. నా కొడుక్కి భార్య అయినా నా కోడలైనా ఉషనే. ఆ స్థానం మరెవరికీ దక్కదు. ఒక అనాథగా, అమ్మా నాన్న ఎవ్వరూ లేని ఒక ఒంటరి ఆడపిల్లగా నువ్వు నాకు పరిచయమయ్యావు. నీ మంచితనాన్ని నమ్మి నీ మీద జాలిపడి నిన్నొక కూతుర్లా చేరదీశాను. కాని నువ్వదంతా మర్చిపోయి, మా వాడికి పెళ్ళైందనే విషయం మర్చిపోయి వాడికి దగ్గరయ్యావు. అందరం తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు. అమ్మతనం అనేది ప్రతి ఆడపిల్ల జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ఆడపిల్ల నెల తప్పింది అని తెలియగానే మొదట ఆ ఆడపిల్ల తల్లొచ్చి కడుపు చలవ కోసం చలివిడి పెడుతుంది. అలా చలివిడి పెట్టిన తర్వాతే ఆ పిల్ల నెల తప్పిన విషయం బంధుమిత్రులకి తెలియచేయటం అనేది ఆనవాయితీ. నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమం కోరేదాన్ని కాబట్టి అమ్మ స్థానంలో వచ్చి చలివిడి పెట్టి నిన్ను ఆశీర్వదించి వెళ్ళడానికొచ్చాను. ఉషా, ఆ ఏర్పాట్లు చూడమ్మా. అలాగే అత్తయ్య.
హారిక ఉమ్. అమ్మా ఉషా, నువ్వు కూడా అక్షతలువి. ఇలా చలిమిడి పెట్టిన తర్వాత పిల్లని తల్లి తన ఇంటికి నిద్రకి తీసుకెళ్ళటం అనేది ఆనవాయితీ. కాకపోతే అక్కడ మా పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి నేను తీసుకెళ్ళలేకపోతున్నాను. పర్లేదండి, ఏ ఆడపిల్లైనా ఇటువంటి వేడుక అమ్మ చేతుల మీదుగా జరగాలని కోరుకుంటుంది. అటువంటి అదృష్టం లేని నాకు ఆ అదృష్టం కల్పించి అమ్మలేని లోటుని తీర్చారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. చూడు, ఇప్పటి వరకు మీ అమ్మ స్థానంలో ఉండి మాట్లాడాను. ఇప్పుడు ఉషా అత్తగారి స్థానంలో చెప్తున్నాను. జరిగిన తప్పుని క్షమించి తన భర్త ఇష్టాన్ని గౌరవించి పెద్ద మనసుతో నిన్ను తన్నింటికి తీసుకొచ్చింది మా కోడలు. అలాంటి తన మనసుని నొప్పించే పని పొరపాటున కూడా నువ్వు చేయకూడదు. డెలివరీ అయి వాళ్ల బిడ్డని వాళ్ల చేతుల్లో పెట్టి నీ దారిన నువ్వు వెళ్లేంత వరకు నీ వల్ల మా కోడలికి ఏ ఇబ్బంది కలగకూడదు. వస్తాను. అమ్మా ఉషా, వెళ్ళొస్తాను. అలాగే అత్తయ్య. ఉమ్. ఏంటి ఉషా అలా చూస్తున్నావు? నీకు జరగాల్సిన సంబరాలన్నీ నాకు జరుగుతున్నాయని కుళ్ళుగా ఉందా? ఆగు ఆగు ఆగు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నావు. కొడుకు కోసం వెళ్ళావా, కోడలి కోసం వెళ్ళావా? లేక కోడలు కాని కోడల కోసం వెళ్ళావా? మాట్లాడవేంటి? ఎందుకెళ్ళావు? అంటే ఉష పల్లవిని తీసుకొచ్చిందని తెలిస్తే హారతిచ్చి స్వాగతం పలకడానికి వెళ్ళావా, లేక చలివిడి పెట్టి ఆశీర్వదించడానికి వెళ్ళావా? ఎంతైనా మన ఇంటి వారసుడు తన కడుపులో పెరుగుతున్నాడు కదా అని. వద్దు, మన వారసుడు అనొద్దు. సక్రమమైన మార్గంలో వచ్చిన వాడైతే వారసుడవుతాడు, కానీ అక్రమమైన మార్గంలో
అడ్డదారిలో వచ్చిన వాడు వారసుడు ఎలా అవుతాడు? ఎంతమంది ముందైనా గర్వంగా తలెత్తుకుని తిరిగే నువ్వు ఈనాడు కట్టుకున్న మొగుడు ముందు తలదించుకుని నిలబడ్డావు అంటే ఇప్పటికైనా అర్థమైందా జరుగుతుంది తప్పు అని? ఉషా అంటే అమాయకురాలు, అన్నిటిలో మంచిని, అందరిలో మంచితనాన్ని చూసే ఒట్టి అమాయకురాలు కాబట్టి ఆ మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. తెలివైన దానివి, ఇంత ప్రపంచాన్ని చూసిన దానివి, ఇంతమంది మనుషుల్ని చదివిన దానివి, ఉషా చేస్తున్న దానిని నువ్వెలా సమర్థిస్తున్నావు? నువ్వు చేస్తున్నది తప్పమ్మా. ఆ పిల్లను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఆ బిడ్డను నువ్వు పెంచడం అంతకన్నా కరెక్ట్ కాదని చెప్పాలి కదా. చెప్పకపోగా నాకు చెప్పకుండా ఆ ఇంటికెళ్ళి చలివిడి పెట్టి ఆశీర్వదించి మరీ వస్తున్నావా? ఇదే నీ కూతురి విషయంలో అయితే నువ్వు చేయగలిగేదానివా? నీ కూతురు ఒక సవితిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే వెళ్ళి చలివిడి పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించి వచ్చేదానివా? కోడలు కూతురు లాంటిదని చెప్పుకుంటే సరిపోదు. కూతురులా కాకపోయినా కనీసం ఒక ఆడబిడ్డలాగైనా చూడాలి కదా. కోడలికి అన్యాయం జరుగుతుంటే ఆపాలి. తప్పు జరుగుతుందని నీకు తెలిసిన మరుక్షణమే నువ్వు ఆ తప్పుని ఖండించి ఉంటే, నీ కొడుక్కి బుద్ధి చెప్పుంటే విషయం అసలు ఉషా దాకా వెళ్లేదే కాదు. ఆవిడి గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి వచ్చేది కాదు. నువ్విలా దొంగచాటుకు వెళ్లి చలివిడి పెట్టాల్సిన కర్మ పట్టేదే కాదు. అయ్యా బాబోయ్, ఈ అందాల రాక్షసి ఎక్కడికెలా వచ్చింది? శివంగిలో దూసుకొస్తుంది. దొరికితే చావుగొట్టి చెవులు మూస్తుంది. దాని కళ్ళకు గంతలు తీసేస్తే మనల్ని చూసేస్తుంది. అది మనకే మంచిది కాదు. ఈ దొంగ సచ్చినోడా, ఈ రోజు విడి బెండు తీయాలి. అమ్మో,
తూచ్ ఆగు రేయ్, ఆగురా. వచ్చారా? సర్ప్రైజ్ తెచ్చారా? కళ్ళగంతలు తినా? ఏ, ఏయ్, 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 ఆగండ్రా. ఏయ్, ఏయ్. దాన్ని గంటలు తీయండిరా. ఆగు, పట్టుకోండిరా. ఏయ్, ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంటి? అమ్మాయి ఎక్కడ్రా? ఇక్కడ ఈ రాక్షస్కి మాయలు మంత్రాలు తెలుసా ఏంటి? ఆ రోజు అలా మాయమైంది, ఇప్పుడు ఇలా ప్రత్యక్షమైంది. ఆ రోజు నీ రౌడీ గ్యాంగ్ తో కలిసి నన్ను కిడ్నాప్ చేసి ఏదో చెయ్యాలనుకున్నావు కదా. ఇప్పుడు నా చేతికి దొరికితే జీవితంలో ఎందుకు పనికి రాకుండా చేస్తాను. రేయ్, ఆగు. దేవుడా! దేవుడా! ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు. ఇలా పరిగెత్తి పరిగెత్తి చావడం కంటే దొరికిపోయి నీ చేతిలో చావు దెబ్బలు తినడం బెటర్. ఏరా, ఇంతకు ముందు అమ్మాయిని ఎత్తుకుపోయేవాడివి కదరా, ఇప్పుడు ఆ అమ్మాయిల బ్యాగులు కూడా ఎత్తుకుపోతున్నావా? అక్క, అందాల రాక్షసి, నువ్వు ఇక్కడికి కూడా వచ్చేసావా? నిన్ను అందాల రాక్షసి అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందక్క. అయినా ఏంటక్క ఈ అరాచకం? అసలు నీ దెబ్బకు భయపడే ఆ ఏరియా వదిలేసి ఈ ఏరియాకి వచ్చాను. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని కలిగించడానికి మేం కండక్ట్ చేసిన కాంటెస్ట్ ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మేం పెట్టిన కాంటెస్ట్ లో సెలెక్ట్ అయ్యి మాతో కలిసి నటించిన ప్రేక్షకులు వీళ్లే. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ కాంటెస్ట్ ని ఇలాగే కొనసాగిస్తున్నాం. నెక్స్ట్ అవకాశం మీదే కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మాతో కలిసి నటించాలనుకుంటే మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ఆల్ ది ద బెస్ట్. బెస్ట్. ఆ రోజు నువ్వు ఇచ్చిన జలక్తో అమ్మాయిలు ఎత్తుకుపోకూడదని ఫిక్స్ అయిపోయా. కేవలం వస్తువులు మాత్రం ఎత్తుకుపోతున్నానక్క. అయినా నువ్వేంటక్క ఇక్కడికి వచ్చావు? నేను ఈ టీవీ లెక్క ఆడా ఉంటా, ఈడా ఉంటా, ఏడైనా ఉంటా. దేవుడా, నీకు దండం అక్క. బతుకుండగా ఆడవాళ్ళ జోలికే పోనక్క. థ్యాంక్ యూ. సమయానికి దేవతలు వచ్చారు. దేవతలా కాదు, శివంగిలాగా వచ్చాను. దేవతలంటే నీలాగా సాఫ్ట్ గా ఉంటారు, రాక్షసులు నాలాగా రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు. భలే తమాషాగా మాట్లాడుతున్నారు. పదండి, అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. మీ పేరేంటి? అసలు పేరు మధు, ముద్దు పేరు అందాల రాక్షసి. అలా అని నేను రాక్షసిని అనుకోకండి, మన ఫ్యాన్స్ ఇలా పిలుస్తారంతే. మీ అమ్మాయికప్పు మొహం, కల్తీ లేని నవ్వు చూస్తుంటే నాకు మా అక్క గుర్తొస్తుంది. నిన్ను అక్క అని పిలవచ్చా అక్క?
ఆల్రెడీ పెళ్లి చేసావు కదా. కదా నన్ను చూస్తే మీ అక్క గుర్తొస్తుంది అన్నావు. నాకు మీ అక్కకి పోలికలున్నాయా? ఒక అమాయకత్వం విషయంలో పోలికలున్నాయి. మా అక్క ఎంత అమాయకురాలంటే సూర్యుడిని చూపించి అదిగో చందమామ అనే అబద్ధం చెప్పినా నమ్మేస్తుంది. అలా ఒక దుర్మార్గుడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి మోసపోయింది పాపం. నువ్వు కూడా మా అక్కలానే కనిపిస్తున్నావు. అబద్ధాలు నమ్మేసే అమాయకురాల్లా కనిపిస్తున్నావు. అందుకనే చెల్లెలుగా ఒక మాట చెప్తాను, వింటావా అక్క? చెప్పు మధు. అబద్ధాలకి అలవాటు పడ్డ నోరు ఒక్కసారి కూడా నిజం చెప్పదు. నిజం చెప్పదు. నిజం చెప్పదు. ఊసరు వెల్లిలా రంగులు మారుస్తూ తన అసలు రంగుని బయటపడనివ్వకుండా ఉండేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అతనికి నా మీద ప్రేమ కలగాలంటే అతని బిడ్డ నా కడుపులో పెరుగుతున్నట్టు అతనికి తెలియాలి అన్న ఉద్దేశంతో పెళ్లి కాకుండానే తల్లినవుతున్నాను. మా ఫ్రెండ్ డాక్టర్ సుప్రియ. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే.